హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో గులాబ్ జామున్ రెసిపీ చూపిపోతున్నానండి. ఎంటీఆర్ వాళ్ళ ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే 175 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. మనకైతే 175 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ ఒక కరెక్ట్ గా అట్లా మీడియం సైజ్ బౌల్ అయితే అవుతుందండి. ఎప్పుడైనా ఏ ప్యాకెట్ తీసుకున్న 175 గ్రామ్స్ ది అలా మీడియం సైజ్ బౌలే అవుతుంది. మీ వేరేనా తీసుకోవచ్చండి. నేనైతే ఎంటీఆర్ వాళ్ళది తీసుకున్నాను. అలా బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా అయితే అలా కలుపుకోవాలండి. ఫస్ట్ ఉండలు లేకుండా అలా మెదుపుకొని తర్వాత కాచి చల్లార్చిన మీగడ పాలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది మృదువుగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం పూరీ పిండిలాగా కొంచెం తేమ ఉండేలాగా కలుపుకోవాలండి. పిండికి అలా కొంచెం కొంచెం కొంచెంగా వేళ్లతో అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేది చాలా సాఫ్ట్ గా చాలా ఫ్లఫీగా వస్తాయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ వేళ్లతోనే అలా మృదువుగా కలుపుకోవాలి. మనకి మొత్తం పిండి అంతా కలుపుకున్నాక మన హ్యాండ్కి గిన్నెకి ఏది ఉండదండి పిండి అనేది. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా గులాబ్ జామున్ పిండి కలిపినట్టు అర్థం. చూసారు కదా, అలా కొంచెం కొంచెంగా అలా వేళ్లతో ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలండి. అసలు పామై యూజ్ చేయొద్దు ఇక్కడ, అంటే అరిచే యూజ్ చేయొద్దండి. జస్ట్ మనకి ఫింగర్స్ తోనే కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవడమే. చూసారండి, అసలు ఏది మనకి దాంట్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి మనకి కలిపే కొంది మన హ్యాండ్కి ఏం అతుక్కోదండి, చాలా బాగా వస్తుంది. అలా కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు ఏ గులాబ్ జామున్ ప్యాకెట్ అయినా యూజ్ చేయొచ్చండి. కప్ మెజర్మెంట్స్తో మీకు చెప్తున్నాను. బట్ ఎంటీఆర్ వాళ్ళదైతే టేస్టీగా ఉంటాయి. అలా ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. కలిపేసుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఈ లోపు మనం పాకం రెడీ చేసుకుందామండి. పాకం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకునండి. కొంచెం వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి, అప్పుడు బాగుంటాయి గులాబ్ జామున్స్. ఇప్పుడు ఒక కప్పుకి నేనైతే 2 కప్పులు షుగర్ అండ్ 3 కప్పులు వాటర్ అయితే పోసానండి. ఇంకా మీకు సిరప్కి వెయిట్ చేసే పని ఉండదండి. సిరప్ చాలా అందరికీ సరిపోయేలాగా వస్తుంది సిరప్ అయితే. చాలా మంది గులాబ్ జామున్స్ చేస్తే సిరప్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తారు కదా, మళ్ళీ చేసి మళ్ళీ పోస్తారు కదా. అలా కాకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేయండి. మీకు పర్ఫెక్ట్ గా సిరప్ అండ్ గులాబ్ జామున్ సాఫ్ట్ గా వస్తాయి. చూస్తే మీకే తినాలనిపిస్తుందండి. ఎందుకంటే మన గులాబ్ జామున్స్ అనేవి అంత ఫ్లఫీగా రౌండ్ గా చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే మనకి సిరప్ అనేది కొంచెం ఇలా పట్టుకుంటే జిగురుగా ఉండాలండి. అట్లా అయితే సిరప్ తెచ్చుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం మనకి హై ఫ్లేమ్ లో పెట్టి సిరప్ అయితే మరిగించుకుంటే మనకి బాగా బబుల్స్ వస్తాయండి. బాగా లాస్ట్ లో అప్పుడు మనకి సిరప్ రెడీ అయిపోయినట్టు అర్థం. చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా షుగర్ సిరప్ అనేది బాగా కలుపుకోవాలి. గుర్తుంది కదండి, ఒక కప్పుకి 2 కప్పులు షుగర్ అండ్ 3 కప్పులు అయితే వాటర్ అండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. అలా బబుల్స్ వచ్చినాయి కదా, అలా బబుల్స్ వచ్చి రోలింగ్ బాయిలింగ్ వస్తుంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు అర్థం అండి. చూసారా, మీరు పట్టుకునే పని ఉండదండి. అలా రోలింగ్ బాయిలింగ్ వస్తుంటే మనకు పాకం వచ్చినట్టు అర్థం. ఇంకైతే అట్లా తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది వేడిగా ఉండాలి కాబట్టి మనం అయితే మూత పెట్టుకుంటాము. నార్మల్ గా నేను గులాబ్ జామున్స్ చేస్తే మాత్రం పక్కన గులాబ్ జామున్స్ చేసుకుంటా దీంట్లో వేసేసుకుంటాను. బట్ వీడియోలో కాబట్టి ముందు పాకం అయితే రెడీ చేసి చూపిస్తున్నానండి మీకు. పాకం అయితే అసలు చల్లారకూడదండి చెప్తున్నాను. మనం గులాబ్ జామున్స్ చేసుకుంటానే పాకంలో అయితే వేసేయాలి. మనకి వీడియోలో అలా కుదరదు కాబట్టి ఫస్ట్ అయితే పాకం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను వేడిపోకుండా. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ లో అస్సలు వాటర్ ఉండకూడదండి, తేమ కూడా. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే తేమ ఉంటే మళ్ళీ పైకి ఇట్లా పగిలినట్టు వస్తాయి గులాబ్ జామున్స్ అనేవి. అసలు బాగా డ్రైగా ఉండాలి ప్యాన్ అనేది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఇప్పుడు ఆయిల్ సిమ్ లో పెట్టుకొని మనమైతే అక్కడ హీట్ చేసుకుంటున్నాం. ఈ లోపు బాల్స్ చేసేసుకోవడానికి అలా అరిచేతిలో వేసుకొని ఇట్లా మెదుపుకుంటూ బాల్స్ అయితే చేసుకోవాలండి. అప్పుడు చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇదే అండి ఒక టిప్ మన ఛానల్లో గులాబ్ జామున్స్ లో. చూసారా అండి, మీకు ఇలాంటి టిప్స్ చాలా చెప్తానండి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు. నేను దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేసానండి, అదేంటో లాస్ట్ లో చెప్తాను. అది వేస్తే ఇంకా గులాబ్ జామున్స్ అనేవి చాలా చాలా టేస్టీగా కొత్త ఫ్లేవర్ తో వస్తాయండి. కన్ఫామ్ గా ఎవరికైనా బాగా నచ్చుతాయి. ఇవైతే బయట కొన్న షాప్స్ లో ఫ్లేవర్ వస్తుంది ఆ సిరప్ వేస్తే, అదేంటో తర్వాత చెప్తాను. అలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ రెసిపీ ఇష్టమైతే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే ఇష్టం అండి గులాబ్ జామున్స్ అనేవి. మనకి చిన్నప్పుడు ఏ పెళ్లిళ్ళైనా ఏ ఫంక్షన్ జరిగినా గులాబ్ జామున్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదా, ఎందుకంటే చాలా క్విక్ గా చేసేయచ్చు, చాలా ఈజీ కాబట్టి. మా అమ్మగారు అయితే మా ఇంట్లో ఏ బర్త్డే జరిగినా అయితే గులాబ్ జామున్స్ చేసి పెట్టేవాళ్ళండి మా కోసం. మేమైతే ఒక 3 days ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేవాళ్ళం, ఎందుకంటే నెక్స్ట్ డేకి ఇంకా చాలా చాలా బాగుంటాయి గులాబ్ జామున్స్ అనేవి. ఇప్పుడైతే మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. అలా వేసుకొని చూసుకున్నాను, పైకి అలా వచ్చేస్తే ఆయిల్ హీట్ అయినట్టు అర్థం. పిండి వేసి చూస్తే మనకు పైకి ఈజీగా వచ్చేస్తే ఉండనేది హీట్ అయిపోయినట్టు అర్థం అండి. ఇప్పుడైతే ఒక చిన్నగా మీకు వీలైనంత వరకు బాల్స్ అయితే వేసుకోండి. మీరు ఆయిల్ పోసుకునే దాన్ని బట్టి మీరు కొంచెం ఆయిల్ పోసుకొని 2 అయినా ఫ్రై చేసుకోవచ్చు.
అలా వేసుకొని ఎమ్మటే అయితే కలుపుకోవద్దండి. ఒక 1 సెకండ్ ఉన్న తర్వాత అలా కలుపుకొని ఇప్పుడు గంట ఉంది కదండి, ఆ గంటతో ఇలా చూసారా అలా అనుకుంటే మనకి ఈవెన్ గా రౌండ్ గా ఫ్రై అవుతాయండి. అప్పుడు కరెక్ట్ గా ఒకే కలర్ వస్తాయి గులాబ్ జామున్స్ అనేవి. ఇది సెకండ్ టిప్ అండి. చూసారు కదా, అలా గంటతో అలా అనుకుంటూ ఫ్రై చేస్తే మనకి చక్కగా స్విమ్ చేసినట్టు వస్తాయండి లోపల గులాబ్ జామున్స్ అనేవి. చూసారా చాలా మంచి కలర్ లో వస్తాయండి ఒకే కలర్ లో అలా చేసుకుంటే. అలా మొత్తం అయితే అలా గంటతో పైన ఇట్లా అనుకుంటూ ఫ్రై చేసేసుకొని తీసేసేయాలి. ఆ కలర్ లో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. మరీ ఎక్కువ కలర్ గా ఇస్తే మళ్ళీ కాలా జామున్స్ అయిపోతాయి మీకు ఎక్కువ కలర్ వస్తే. ఈ కలర్ అయితే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు మామూలుగా వీడియోలో చేయరు కదండి, ఆరు మీరు వెళ్ళి ఇంకా సిరప్ లో వేసేసుకోవచ్చు. వీడియోలో కాబట్టి నేను అలా పక్కన పెట్టుకున్నాను. మీరు చేసుకొని వెమ్మటే పక్కన షుగర్ సిరప్ లో వేసుకోండి వేడివేడివి. ఇప్పుడైతే మళ్ళీ రెండోసారి వేసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మీ ఆయిల్ని బట్టండి. బట్ జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే లోపల పచ్చితనం ఉంటుంది. చూసారా మన గులాబ్ జామున్స్ ఎంత ప్లఫీగా వచ్చాయో. నేను చాలా చిన్న చిన్న బాల్స్ చేశానండి, ఎందుకంటే మనకు షుగర్ సిరప్ లో వేస్తే కరెక్ట్ సైజ్ వస్తుంది. తర్వాత మీరే చూస్తారు లాస్ట్ లో. పెద్ద పెద్దవి అయితే చేసుకోకండి, ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే మనం షుగర్ సిరప్ లో వేస్తే ఇంకొంచెం ఉబ్బుతాయి, అప్పుడు చాలా చాలా బాగుంటాయి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా గంటతో అలా అనుకుంటేనే చాలా పర్ఫెక్ట్ కలర్ వస్తాయండి. ఎవరైనా ఈ టిప్ తెలియని వాళ్ళు ఒకసారి నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేయండి, మీకైతే పగుళ్ళు అయితే అస్సలు రావండి. చూసారా మనకు ఒక్క ఉండ కూడా పగుళ్ళు అనేది లేదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా కలుపుకున్నాము. చూసారా అండి, అలా ఇంకా లాస్ట్ లో అది వేగలేదు కాబట్టి అది కొంచెం వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూడో వేస్తున్నానండి రౌండ్. చూసారు కదా, అలా కొంచెం కొంచెం వేసుకోవడమే అండి, చాలా ఈజీ అండి గులాబ్ జామున్స్. మనం కరెక్ట్ గా ఒక రెసిపీ తెలిస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. నేను ఇక్కడ ఏం చేయలేదండి, అర్థమైంది కదా, పిండి అనేది చాలా మృదువుగా కలుపుకున్నాను, ప్లస్ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకున్నానండి, ఒకేసారి పోయకుండా. అప్పుడు మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టయితే మళ్ళీ చెప్తున్నాను, గంటతో అయితే అలా అనుకోండి. ఇదైతే ఎవ్వరు మిస్ చేయొద్దండి, అలా అనుకోవటం వల్లే మనకి మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతాయి అండ్ పర్ఫెక్ట్ కలర్ వస్తాయి. ప్రతి ఉండనేది అలా ఫ్రై అవుతుందండి అలా చేసుకుంటే. ఇది చాలా మందికి తెలియదండి, ఈ టిప్ అయితే నాకు మా అమ్మగారు చెప్పారు, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మాకు చిన్నప్పటి నుంచి ప్రతిసారి చేస్తారండి, మాకు ఇది చాలా అలవాటైన స్వీట్ ఇంట్లో. సో అందుకే చాలా ఈజీగా చేసేస్తాను నేను ఎప్పుడు చేసినా. నేనైతే ఈ మధ్య నేర్చుకున్నానండి రెసిపీ అయితే చేయటం అయితే. బట్ మా అమ్మగారు చేస్తుంటే ప్రతిదీ గమనించేదాన్ని, అందుకే నేను త్వరగా అలవాటు అయిపోయింది నాకు ఇది. చూసారు కదా, అలా మొత్తం అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది తీసేసి మీకు అక్కడ షుగర్ సిరప్ చూపిస్తున్నానండి. చూడండి, మనం పైన మూత పెట్టేసాం కాబట్టి షుగర్ సిరప్ అనేది ఏమీ వేడిపోదు, ఎందుకంటే మనం తక్కువ బాల్స్ కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూసారా అండి షుగర్ సిరప్ ఎంత హీట్ ఉందో. ఇప్పుడు దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, కావాలనుకుంటే ముందైనా వేసుకోవచ్చు. నేనైతే అక్కడ రోజ్ సిరప్ ఒక 3 డ్రాప్స్ వేస్తున్నానండి. కన్ఫామ్ గా రోజ్ సిరప్ దొరికితే మాత్రం రోజ్ సిరప్ వేసుకోండి, చాలా చాలా టేస్టీగా వస్తాయి. మీకు బయట షాప్స్ లో ఉన్న టేస్టే వస్తుందండి రోజ్ సిరప్ వేస్తే. కన్ఫామ్ గా వేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ యాలుక్కాయ పొడి, రోజ్ సిరప్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుని ఉండలైతే దాంట్లో వేసేసుకొని అలా కలిపేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటాయి. చూసారా అండి, అలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని మళ్ళీ అయితే ఒకసారి కలుపుకున్నానండి, అప్పుడు ప్రతి ఉండకి అతుక్కుంటుందని చెప్పి. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయితే ఉంచండి. బట్ నేను 1 అవర్ అయితే ఉంచలేకపోయారండి, హాఫ్ అన్ అవర్ కి ఎలా వచ్చినాయి అని చూడటానికి హాఫ్ అన్ అవర్ కి అయితే తీసేశాను. చూసారు కదా, మళ్ళీ నాకు లేట్ అవుతుందండి, కొంచెం 6 అయితే మళ్ళీ లైటింగ్ రాదు చూపించడానికి, కొంచెం నైట్ టైం చేశాను ఇది. సో 5:35 టైంలో చేశాను. సో మళ్ళీ కొంచెం లేట్ అయితే 1 అవర్ అయితే లైటింగ్ అంత ఉండదని చెప్పి నేను ముందే హాఫ్ అన్ అవర్ కే తీసేశాను. చూసారండి, హాఫ్ అన్ అవర్ కి మనకి ఎంత ప్లఫీ ఉండలైతే వచ్చేసినాయో. పర్ఫెక్ట్ కదండి ఇవైతే, ఎక్కువ ఉండవు, ఉండనేది తక్కువ ఉండదు. ఎవరైనా స్వీట్స్ ఎక్కువ తినని వాళ్ళకి కూడా చిన్న ఉండలైతే సరిపోతాయండి. అంతే అండి, మన తీయని గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారా అండి ఎంత ప్లఫీగా వచ్చినాయో. నేను చెప్పిన టిప్స్ తో పాటు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. చూసారండి, మన స్పూన్ తో ప్రెస్ చేస్తే లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. చూసారండి లోపల కుక్ అయిపోయి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కుదిరితే రోజ్ సిరప్ కూడా తీసుకొచ్చుకొని వేసుకోండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. రోజ్ సిరప్ వేయటం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి కొంచెం కొత్తగా అనిపిస్తుంది తింటే గులాబ్ జామున్ అనేది. అంతే అండి, టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.